కొడైకెనాల్. ఈ వేసవిలో మీరు ఫ్యామిలీతో అయినా హనీమూన్ కపుల్స్ అయినా వెళ్ళడానికి బెస్ట్ చాయిస్ కొడైకెనాల్. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న ప్రదేశాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రకృతి ఎంతో గొప్పది మామ. చిన్నపిల్లలు ఎంత ఆనందంగా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తారో పెద్దవాళ్ళు కూడా అదే విధంగా చిన్నపిల్లలై ఆనందిస్తూ ఉంటారు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేను ఆనందిస్తూ మీకు కూడా చూపించాలనేది నా కోరిక. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ కొడైకెనాల్. ఆల్రెడీ చూసారు కదా కొడైకెనాల్ లాస్ట్ వీడియోస్, వ్యాలీ టూర్ అండ్ లోకల్లో చూడాల్సిన ప్లేస్ అన్నీ చూపించాను. అది తిరిగిపోయింది భయ్యా, మామూలుగా లేదు. ఎవరైనా కపుల్స్ మాత్రం హనీమూన్ ట్రిప్ అలాంటి ప్లాన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 100% సూపర్ ఉంటుంది ఇక్కడ కొడైకెనాల్. అండ్ ఊటీ కూడా సేమ్ ఇంచుమించుగా యాస్టీస్ ఉంటుంది. అది తిరిగిపోయింది. ఆ క్లైమేట్ మాత్రం వర్షం, చలి, అమ్మో మొత్తం ఫాగ్, ఒక రేంజ్. ఓకేనా, ఈ రోజు అయితే ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నాను. అదే విలేజ్ టూర్. ఈ టూర్లో కూడా ఆల్మోస్ట్ 8 to 10 ప్లేసెస్ ఉంటాయి. నిన్న బుక్ చేసుకున్న ట్రావెల్స్ వాళ్ళ దగ్గరే ఈ ట్రిప్ 450 తీసుకున్నారు. ఇంకా మధ్యలో వెళ్ళిన తర్వాత 30 రూపీస్ గైడ్ ఛార్జెస్ అవన్నీ అంటారు, అది కామన్ అనుకో. 450 పెర్ హెడ్ అయితే. అంటే బస్సులో చూడాలి అనుకుంటే. క్యాబ్లో అయితే మీ ఇష్టం, క్యాబ్ పెర్ డే 2000 అలా ఛార్జ్ చేస్తున్నారు. మీరు కపుల్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. చాలా ఉన్నాయి. బస్ స్టాండ్ పక్కన బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి తిరగడానికి పెద్ద ప్రాబ్లం లేదు. హోటల్స్ కూడా బోల్డ్ ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం లేదు. చాలా హోటల్స్ ఉన్నాయి. ఆల్రెడీ హోటల్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో చూపించాను, లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి. ఓకేనా, ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. మన హోటల్ సూపర్ ఉంది, చూశారు కదా ఆల్రెడీ. జస్ట్ 1300కు వచ్చింది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఒక రేంజ్లో ఉంది. ప్రెజెంట్ కాస్ట్ అయితే 2000 నుంచి 2500 అలా ఉంటుందంట. మేము ముందే ఎప్పుడో బుక్ చేసుకోవడం వల్ల జస్ట్ 1300కి వచ్చింది పెర్ డేకి. సూపర్ ఇది. ఓకేనా, ఇంకా మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి బస్సు ఆల్రెడీ ఎదురుగా వెయిట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకా ఈరోజు చూడాల్సిన ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, ఇంకా లెట్స్ గో. ఈరోజు ట్రిప్లో మనం వెళ్ళేది విలేజ్ టూర్. మహాలక్ష్మి టెంపుల్, రోజ్ గార్డెన్, ఫలానివి. పామ్రే విలేజ్ బాగుంటుందంట. మళ్ళీ లేక్ వ్యూ ఉంది కదా, లేక్ వ్యూ కూడా బాగుంటుంది. 300 years ఓల్డ్ టెంపుల్, అదొకటి మంచి ప్లేస్. ఆల్మోస్ట్ 10 to 11 ప్లేసెస్ అంటున్నారు. ఈరోజు మనం ఇవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎస్కేఎం కార్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీ. మనోడు కాల్ చేస్తే అన్నీ చెప్తాడు. కార్ కావాలన్నా ఇదిగో బస్సు కూడా వాడిది, ఎస్కేఎం ట్రావెల్స్. ఇక మొదలెడదామా. ఫస్ట్ మనం ఈ ట్రిప్లో భాగంగా రోజ్ గార్డెన్కి వచ్చాం. 30, చిల్డ్రన్ 15, కెమెరా 50, వీడియో కెమెరా 100 అంట. ఎంట్రన్స్ లో అదిరిపోయిందిగా, పోలా అదిరిపోలా. రోజ్ గార్డెన్ వెల్కమ్స్ యూ. వీళ్ళు చదువుకుంటున్నారు కానీ ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. ఎవరినో లేబర్ అనడం, ఇక పక్క నుంచి వీళ్ళు ఏకేకలో పక్కలో టవర్స్ ఉన్నాయి ఇక్కడ. రాత్రి వర్షం పడింది, దెబ్బకు మొత్తం పోయినట్టు ఉన్నాయి. గట్టిగానే పడింది రాత్రి. పిల్లలు మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే భలే ఉన్నాయి. క్లైమేట్ కూల్గా ఉండడం, పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఫ్యామిలీస్, కపుల్స్. ఇదిగో కపుల్స్ అయితే ఈ టైపు ఫోటో షూట్లు, ఫ్యామిలీస్తో అయితే ఇది ఇలాగా. బాగుంది కదా, ఫారెస్ట్లో నడిచి వచ్చినట్టుంది. గుబురు చెట్లు. రోజ్ గార్డెన్ ఫస్ట్ ప్లేస్ ఇదే. ఈరోజు బాగుంది, చాలా బాగుంది. ఫొటోస్కి దానికి మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్దాం. ఓకేనా, బాయ్. ஃபர்ஸ்ட் பிளேஸோட நேம் வந்து அப்சர்வேட்டரி ஃபைன் ஃபாரஸ்ட்னு சொல்லுவாங்க. ஆக்சுவலி கொடைக்கானல்ல வந்து நிறைய ஷூட்டிங் ஸ்பாட் இருக்கு ஃபைன் ட்ரீ ஃபாரஸ்ட். సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంట, పైన్ ఫారెస్ట్ లాగే.
కింద చూడు ఎలా ఉన్నాయి, ఏంటియో పురుగుల్లా ఉన్నాయి చెట్టువి. రాత్రి వర్షం పడడం వల్ల పావులు ఉంటాయని చెప్పి కిందకి ఎవరు రావట్లా. ఒక పైన్ ఫారెస్ట్ దగ్గర ఆపాడు. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంట. అంటే మన ఏదైనా బాండ్స్ ఉంటాయి కదా, మనం డాక్యుమెంట్స్, మన స్థలాలు కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు బాండ్స్ ఉంటాయి చూసారా, ఆ పేపర్కి ఇది యూజ్ చేస్తారంట. ఇంకా ఏం చెప్పాడు, ఏదో మనం బిర్యానీలు వేసుకునే కల్ప ఉంటుంది చూసారా, అది దానికి సంబంధించిన కూడా ఇక్కడ ఉంటాయంట. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఏదైతే ఏమైంది, ఇది మీరు కనుక ఒక 4-5 మెంబర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కార్ బుక్ చేసుకొని వచ్చేయండి, చాలా బెటర్. కార్లో వచ్చేయండి, బస్సులో అసలు. ఎందుకంటే సేమ్ కాస్ట్. ఇప్పుడు మామూలుగా 450 మామూలుగా దీని ప్రైజు, ఈ బస్ ప్రైజ్, ఈ టూర్కి మొత్తం ఎక్స్ట్రా ఇక్కడికి వచ్చిన తర్వాత గైడ్ ఛార్జెస్ 30 రూపాయలు, అవి కామన్గానే ఉంటుంది. ఓకే, ఇంకా 70 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. అంటే ఫారెస్ట్ ఎంట్రీ, అక్కడక్కడ కొన్ని ఛార్జెస్ ఉంటాయి కదా ఫారెస్ట్లో, అవి వీళ్ళే చూసుకుంటారు. మొత్తం 550 తీసుకున్నట్టు పెర్ హెడ్. అదేదో మీరు కార్ అన్నా సేమ్, ఒక పెర్ హెడ్ 500, 4 మెంబర్స్కి 2000, సేమ్ కాస్టే అవుతుంది. కార్ బెటర్. మీరు ఒక 4-5 మెంబర్స్ ఉంటే కనుక కారే బెటర్. 1-2 మెంబర్స్ అయితే ఓకే, దాని మీ ఇష్టం, అది చాయిస్ మీది. బస్ అయినా పర్లా, కారు బుక్ చేసుకోవాలన్నా మీ ఇష్టం. ఏదో వాటర్ ఫాల్ సౌండ్లో వస్తుంది అనుకున్నా, అదిగో అక్కడ వాటర్. నైట్ ఫుల్ వర్షం పడింది కదా, వాటర్ అలా వెళ్తున్నాయి. అయ్యా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నా వల్ల కాదు. వాడు జస్ట్ 5-10 మినిట్స్ ఇచ్చి, అక్కడ ఏం లేదు, అసలే వర్షం పడింది. ఎందుకయ్యా బొమ్మ, పాములు గేములు చాలా ఉంటాయి, మనుషులు ఎవడలేడు ఇక్కడ. ప్లేస్ బాగుందిగా, సూపరు. చూసాం చాలు, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. పళని టెంపుల్ మెజెస్టిక్ వ్యూ పాయింట్. మనం వచ్చిన బస్సు పాయింట్ పళని వ్యూ పాయింట్. బాబాయ్ ఒక కొట్టు పెట్టాడు ఇక్కడ, ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి. అది వ్యూ. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇలాంటి వ్యూ పాయింట్లో టీ లవర్స్ టీ తాగితే ఎలాగుంటుందబ్బా, సూపర్. వ్యూ పాయింట్లో టీ తాగితే ఆ కిక్కే వేరబ్బా. పళని వ్యూ పాయింట్. బాగుంది. వాటర్ ఫాల్ వర్షాకాలంలో అండి, వర్షం అంటే సెప్టెంబర్ అక్టోబర్లో వస్తే అదిరిపోద్ది వాటర్ ఫాల్. అసలు ఏవేని వ్యూస్, ఫాగ్ అలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. నెక్స్ట్ మహాలక్ష్మి టెంపుల్ పైన ఉంది అక్కడ. కేరళ స్టైల్లో ఉంటుందంట. ఒక 15-20 మినిట్స్ టైం ఇచ్చాడు, వెళ్ళి చూసి వచ్చేద్దాం. రెస్టారెంట్ అనుకుంటా పక్కనే. రెస్టారెంటే. దిస్ ఈజ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఫోటో నై ఓకే. ఓపెనింగ్ 8, అభిషేకం 9, పూజ 9:45, క్లోజింగ్ 2 PM అంట. లోపల ఫోటో తీయకూడదంట, బయట వరకు తీసుకోవచ్చు. అక్కడ వరకే తెద్దాం. కేరళ స్టైల్లో ఉంటుందని చెప్పారు, ఆ స్టైల్లోనే ఉంది. చుట్టూ వ్యూ అలా ఉందాం. టెంపుల్ అయిపోయింది. మహాలక్ష్మి అమ్మవారు, చాముండేశ్వరి దేవి అంట. కేరళ స్టైల్లోనే ఉంది, చాలా బాగుంది. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ ఎలా ఉంది, సూపర్ ఉంది కదా ప్లేసు. చుట్టూ ఎలా ఉందంటే ఏం లేదు, ఒక ఇల్లు కూడా లేదు. ఇలాంటి ప్లేస్లో టెంపుల్ ఉంది, సూపర్. ఓకే, నెక్స్ట్ ప్లేస్. మొత్తం క్యాబేజీ తోట. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో బాబాయ్, ఒకటి ఇవ్వు బాబాయ్ మాకు కూడా. అబ్బాయి ఏముంది అసలు ఆ విలేజ్, అదే పోమ్రాయ్ విలేజ్. మన ట్రిప్పులో మెయిన్ అదే. అసలు ఆ వ్యూసే చాలు, అదిరిపోయింది అంతే. Living
living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. పోంబ్రాయ్ విలేజ్ టెంపుల్కి వచ్చాం. ఇది ఎంట్రన్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. 5 రూపీస్ అంట వాటర్ బాటిల్. పోంబ్రాయ్ విలేజ్, మొత్తం విలేజ్ చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. అలా మనం పైనుంచి వచ్చాం, కింద టెంపుల్ మధ్యలో ఉంది. సంవత్సరాల క్రితం ఓల్డ్ టెంపుల్ కదా, ఒకసారి చూడండి దాని మీద విగ్రహాలు ఎలా ఉన్నాయో, ఎలా చెక్కారో. ఇదంతా కొంచెం పెయింటింగ్ వేసినట్టున్నారు పైన. ఎవరికైనా మొక్కలు ఉన్న వాళ్ళు ఇలాగా ఈ చెట్టుకి కడతారంట. చాలా శక్తివంతమైన టెంపుల్. 3000 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన టెంపుల్ ఇది. చిన్నదే, జస్ట్ ఇది లోపలికి ఇంతే, చిన్న టెంపుల్. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఫస్ట్ది, ఇది సెకండ్ అంట. పోంబ్రాయ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకొని లోపల రాకూడదు అండి. అదిగా పూజారి ఆయన ఆ అమ్మాయిని తిట్టాడు, లోపల రాకూడదు అలాగా. పోంబ్రాయ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ 3000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంట ఇది. ఒకటి పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అది ఫస్ట్ది అయితే, ఇది సెకండ్ది అంట. 3000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిందంట. చాలా బాగుంది. చుట్టూ విలేజ్ ఏదో అదేలే, మొత్తం వ్యాలీ కదా, వ్యాలీ మధ్యలో ఉంది. ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకొని రాకూడదంట. షార్ట్లు గీట్లు ఫుల్గా డ్రెస్లు వేసుకొని రావాలి లోపలికి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. ఎల్లుల్లిపాయలు మాత్రం బాగా అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ. అందుకు అటువైపు ఏంటో స్పెషల్ మరి ఇక్కడ. బాగుంది విలేజ్, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా హౌసెస్ అయ్యి కపుల్స్కి రెంట్లకి ఇస్తారు. ఇదిగో స్టెప్స్, చక్క విలేజ్ వ్యూ. மன்னம்னூர் ஈகோ டூரிசம் வந்திருக்கோம். இங்கே வந்து உள்ள ஒரு 4 பிளேசஸ் இருக்கு. ராபிட் ஃபார்ம், சீட் ஃபார்ம், மன்னம்னூர் லேக் வியூ அண்ட் சினிமா ஷூட்டிங் பிளேசஸ். இந்த எல்லா பிளேசஸ்லயும் பாத்தீங்கன்னா ஃபுல்லா சென்ட்ரல் கவர்மெண்ட், ஸ்டேட் கவர்மெண்ட் கிடையாது, சென்ட்ரல் கவர்மெண்டோட అగ్రి డిపార్ట్మెంట్ కూడా. షీప్ ఫాము, ర్యాబిట్ ఫాము, లేక్, అన్ని షూటింగ్ లొకేషన్స్ అన్నీ ఇదే. పేర్లు మాత్రం 10 రాస్తారు కానీ అన్నీ ఒక చోటే ఉంటాయి ఇంచుమించుగా. ఇది ఇవే షూటింగ్ లొకేషన్స్ అంట. ఏదో తమిళ సినిమాలు తీశారు. ఈ ఫార్మ్స్ చేస్తే హార్స్ రైడ్, చేసేవాళ్ళు చేయడమే. మనన్ ఊర్ లేక్.
రాబిట్ షెడ్, పెద్ద రాబిట్ ఎంత ఉంది అమ్మనే అమ్మ, చిన్న చిన్నవి కూడా కాదు, చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ బుడబుడ్డే ఉన్నాయి. ఇదంతా రాబిట్ షెడ్. ఈ రాబిట్ ఏం రాబిట్టే నువ్వు? ఎవరిని మామూలుగా వేయలేవు, ఎంతెంత ఉన్నాయి ర్యాబిట్లు. ఇది బాగుంది, క్యూట్గా ఉంది. లొకేషన్ ఎలా ఉందో చూడండి. అసలు ఫారెన్లో రోడ్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్ అసలు అందుకే అనుకుంటా సినిమాలు చాలా షూటింగ్ చేశారండి ఇక్కడ. ఇది ర్యాబిట్ ఫాము, దీనిది షీప్ ఫామ్ అనుకుంటా. లేక్ వ్యూ కూడా ఇటువైపే. షీప్ షెడ్, ఇది లేక్ వ్యూ పాయింట్. అక్కడ ఆల్రెడీ ఉన్నారు. అదే ఇద్దరేంటి, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, అక్కడ నలుగురు ఎంతమంది ఉన్నారు. అసలు పాయింట్ సూపర్ ఉంది. బోటింగ్ లేదని చెప్పి తీసుకెళ్ళానండి వాడు. రెడీ 1 2 3. నిన్నే ఇచ్చారు అక్కడ. లొకేషన్ అదిరిపోయింది కదా, జిల్ జిల్ జిగాలా ఉంది. లేక్ వ్యూ, అదిగో షీప్ అంట, షీప్ ఫాము, ర్యాబిట్ ఫాము, షూటింగ్ లొకేషన్స్ మొత్తం ఇది. ఆ లేక్ దగ్గర తీసుకెళ్ళాలి, అది ఇంక్లూడ్ అయి ఉంది. బట్ ఏంటంటే మార్నింగ్ కొంచెం లేట్ చేయడం వల్ల ఈవినింగ్ కవర్ చేద్దామని వస్తున్నారు. అది ఒకటి క్యాన్సిల్ చేసేసారు. బోటింగ్ లేదు, బొంగు లేదు, ఏదో లేదని చెప్తున్నారు. కానీ కాకపోతే దగ్గరికి వెళ్తే ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, కానీ షూటింగ్ లొకేషన్స్ ఇవన్నీ అదిరిపోయినాయి. ఫోటో షూట్లకి అసలు కేక. అసలు కపుల్స్ వస్తే రచ్చరంబులనేగా బీభత్సంగా ఉన్నారు కపుల్స్ మొత్తం. కొడైకెనాల్ మొత్తం వాళ్ళే ఉన్నారులే చాలామంది. ఫ్యామిలీస్, కపుల్స్, బ్యాచ్లు తక్కువ మంది, కుర్రోళ్ళు వచ్చే తక్కువ మందేలే. ఏదో ఒక దేనో పాపను వాళ్ళు ఎవరిని వేసుకొని వస్తారు కానీ సింగిల్గా రారు. కొడైకెనాల్ గొర్రెలు మా బొడ్డున ఆడగలు ఇక్కడ క్రికెట్ ఆడుకున్నారా. ఈ ఫెన్సింగ్ వేస్తారు, ఎక్కడ ఆడతారా క్రికెట్ ఇక్కడ? ముగ్గురు నలుగురు వెళ్ళి క్రికెట్ ఆడేస్తున్నారు వీళ్ళు. క్రికెట్ గ్రౌండ్ కూడా రెడీగా ఉంది ఇక్కడ. సూపర్గా గొర్రెలన్నీ ఎలా వెళ్తున్నాయి లోపలికి, లైన్లో వెళ్ళిపోతున్నాయి ఫామ్ లోపలికి. బాబాయ్ ఏంటి తిప్పుకుంటూ ఆడుకుంటున్నాడు, చిన్న ఫ్యాన్ పెట్టుకొని. చిన్నపిల్లవాడు అయిపోయాడు బాబాయ్. నైస్ బాబాయ్. అంతా కొడైకెనాల్ లేక్ ఏరియా. మన విజయవాడలో అలంకార దగ్గర ఉంటాయి కదా, సేమ్ అలాగే లైన్లో ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్లు అంట. పానీపూరి కావాలంటే పానీపూరి. ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత బస్సు తీసుకొచ్చి లేక్ దగ్గర పడేసాడు మమ్మల్ని. బోటింగ్, ఫాగ్ ఎరగదీసేస్తుంది ఫాగ్. తమిళనాడు టూరిస్ట్ బోట్ హౌస్ కొడైకెనాల్.
చేయాలంటే 2 సీటర్ అయితే 150 రూపీస్, అదే 4 సీటర్ అయితే 250 రూపీస్. ప్రతిదానికి ఎక్స్ట్రా డబల్ అమౌంట్ తీసుకుంటారు, మళ్ళీ లాస్ట్లో తిరిగి ఇచ్చేస్తారంట. సైకిల్ రెంట్కి ఇస్తారు. ఒక సైకిల్ 100 రూపాయలు. 2 కప్పులు ఉంటే చక్కగా తొక్కుంటూ పోవచ్చు. భలే ఉంటుంది. మొత్తం ఈ లేక్ చుట్టూ రౌండ్ తిరగొచ్చంట. షాపింగ్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే. మొత్తం రోడ్డు మొత్తం ఎన్ని కిలోమీటర్లు? దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుందన్న. మొత్తం ఎక్కడా గ్యాప్ లేదు కదా. షాపింగ్ ఫుల్గా ఉన్నది. అన్ని షాపులే, చాక్లెట్లు కొనుక్కోవడానికి, బట్టలు గిట్లు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, వీడియో చూసారుగా. కొడైకెనాల్ లొకేషన్ మొత్తం అదిరిపోయినాయి కదా. ఓకేనా, ఇంతటితో అయితే ఈ కొడైకెనాల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా 3 nights 4 days ట్రిప్ ఇది. కపుల్స్కి చాలా బాగుంటుంది. ఫుల్ టూర్ ప్లాన్ అయితే ఒక 2 daysలో వచ్చేస్తుంది. ఓకే, అన్ని వీడియోలు అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం కుదిరితే షేర్ చేయండి వీడియోస్ అయితే. ఓకేనా, ఇంతటితో ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ కొత్త ట్రిప్లో కలుసుకుందాం. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.